కానీ ఇక్కడ సార్ ఇదేంటంటే 35-40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది, వంట గింట అంతా చేసేస్తారు. కానీ ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇప్పుడు మనది ఏంటంటే మనం స్పెషల్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి అని కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు లేకపోతే 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు వంట చేయాలంటే కష్టం కదా. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఒక లాస్ట్ స్టేజ్ అనుకోండి వాళ్ళ లైఫ్లో. ఆ టైంలో ఈ పర్సన్తో అంటే ఎంజాయ్ అంటే లైక్ కావాలి, మనం ఏదైనా బాధ ఉన్నా కూడా షేర్ చేసుకోవాలన్న ఇదిలో వాళ్ళు ఈ పనులు చేయలేదు కదా సార్, మరి ఎలా అంటారు? అంటే నేను ఇది కొద్దిగా ఎనర్జెటిక్, అందుకే ఆడవాళ్ళు నేను పని చేయలేను, నాకు నీరసం, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, బీపీ షుగర్ అటువంటి వాళ్ళు రాకూడదు వద్దు అంటున్నారు. అసలు ఎందుకు నా దగ్గర వచ్చి మళ్ళీ ఎవరు సెలెక్ట్ చేసుకోరు. ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోమ్మా 60 ఇయర్స్ లోపు అయితే కొద్దిగా సెలెక్ట్ అవడం, వచ్చేసి వెళ్ళిపోట 65 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా నేను ఒప్పుకుంటా, రమ్మంట. ఎందుకంటే వాళ్ళు ఒక 500 పే చేయాలి, జెంట్స్ అయితే 1000 రూపాయలు. రైట్. అంటే రీసెంట్ టైమ్స్లో కేరళలో ఒక జంట సార్, తను అంటే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి వచ్చేసి 68 ఇయర్స్ ఉంటే ఆ మహిళకు వచ్చేసి పెద్ద ఆమెకు ఒక 72 ఇయర్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఈ టైంలో అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందో అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు ఇట్లా చేశారు అనే క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఒంటరిగా ఫీల్ అవుతున్నాం, మాకు ఒక తోడు కావాలి, మేము మాకున్న బాధల్ని షేర్ చేసుకోవడానికి, మేము చెప్పుకోవడానికి మా పక్కన ఒక వ్యక్తి లేరు. ఆ వ్యక్తి నాకు తనే అనిపించిందని తనే చెప్పడం కానీ, నాకు తనే అనిపించిందని ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు చెప్పుకోవడం, వాళ్ళని చెప్పిన తర్వాత వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేయడం, ఇదంతా బాగా అనిపించింది సార్. ఎందుకంటే ఒంటరిగా ఉంటే చాలా వరకు కష్టాలు అంటే లోపల కుమిలిపోతూ ఉంటారు. సో మన పక్కన ఒక పర్సన్ ఉంటే అదేనైనా కూడా షేర్ చేసుకొని సలహాలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పింది కరెక్టే, అక్కడ శృంగారంగా ఒకళ్ళ మీద పడుకుని సినిమాల్లో దొర్లుకుంటూ అది కాదు సార్, అస్సలు కాదు. అది ఏంటంటే కాన్సెప్ట్ చక్కగా మాట్లాడుకుంటేమో అదొక ఆనందంగా ఉంటది, కలిసి భోజనం చేసిన ఆనందంగా ఉంటది. అయితే నువ్వు చెప్పిన ఫైనాన్షియల్ గా అంటే ఆర్థికంగా మంచి స్ట్రాంగ్ అయ్యి ఉంటారు. డబ్బులు అంటే వీళ్ళిద్దరు ఉండి మళ్ళీ పనులకు ఎలా వెళ్తారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో సార్. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంది, కొద్దిగా ఏదో ఇన్కమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నా వాళ్ళకి ఇద్దరు పెన్షన్ రావచ్చు. అవునవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ సిరి ఇద్దరు పెన్షనర్స్ అనుకో, ఒక అబ్బాయి అమ్మాయికి వాళ్ళిద్దరు కూడా పెన్షనే, 60 ఇయర్స్ వస్తుంది పెన్షన్ వస్తుంది ఒక అమ్మాయికి, ఒక ఆవిడకి ఒక అతనికేమో 61 ఇయర్స్ పెన్షన్ వస్తుంది. ఈ ఇద్దరు పెన్షన్లు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, మ్యారేజ్ చేసుకుంటే ఏమంటే ఒకళ్ళ పెన్షన్ పోతుంది, అందుకే లివ్ ఇన్ రిలేషన్ లో ఉండొచ్చు వాళ్ళు. విషయం ఏంటంటే మనం పరిచయం చేస్తాము, పెళ్లి వాళ్ళే చేసుకోవాలి, అంతే, వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి. మీరే కదండి మా మీద రెస్పాన్సిబిలిటీ ఏముండదు, మా రెస్పాన్సిబిలిటీ ఏముండదు. వాళ్ళు ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయి నచ్చింది, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. అతను అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారు ఏంటి లేకపోతే ఒకవేళ మీ దగ్గరికి వచ్చి ఇంత సంపాదిస్తున్నా అంటే అసలు నిజంగా అంత సంపాదిస్తున్నారా లేదా అనేది కూడా వీళ్ళే వాకప్ చేసుకోవాలి. మనకి మనకు కాదు, మన పరిచయ వేదిక అంతే. ఇంకా ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు మేము వచ్చేస్తాం అని చెప్పేసి ఫోన్ చేసి వస్తారు. ఏంటంటే వాళ్ళకంటే అప్పులు ఉన్నాయంట, 8 లక్షలు 10 లక్షలు. వాళ్ళ అల్లుడు గారు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, వాళ్ళ అల్లుడు గారు అప్పులు చేసేసి ఇల్లు కట్టించాడంట. అందుకు ఈ అత్తగారు ఏం చేస్తుంది, నాకు ఫోన్ చేసింది, మా అల్లుడు అప్పులు చేశాడు ఒక 10 లక్షలు, అందుకు నాకు ఎవరైనా 10 లక్షలు ఇస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటా, 10 లక్షలు నా అల్లుడికి ఇవ్వాలని. అటువంటి వాళ్ళు నా దగ్గర రావక్కల్లా, ఇలాగ డబ్బులు ఆశించి బిజినెస్ అయిపోద్ది. ఇది తోడుకోవాలాగా ఉండదు, ఇది ఒక బిజినెస్ లాగా ఉండేది. తర్వాత మా ఆడవాళ్ళు ఏమో కారు ఉండాలి అంటే, ఒకటి వాళ్ళ అదృష్టం కొద్దిగా ఉంటే ఓకే, అంతేగాని ఈ రోజుల్లో కారు ఉండాలి ఇల్లు ఉండాలి అని కంపల్సరీ కాదు, వాళ్ళ అదృష్టం బట్టి వస్తే రావచ్చు. అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, అంటే మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళకి ఇద్దరు ఇష్టమైంది అనుకో, లివ్ ఇన్ సహజీవనం అన్నాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. అది అంటే ఒకటి వాళ్ళు నిజంగా తోడుకోవాలనుకుని రావాలి, కానీ ఏదో మనసులో పెట్టుకుని వీళ్ళ దగ్గర డబ్బులు లాగేద్దాము, వీళ్ళ డబ్బులు తినేద్దాము అనుకుంటే మాత్రం ఆడవాళ్ళు ఎవరు దగ్గర రావద్దు. అలాగే ఒక అతను ఇందాక నెంబర్ చెప్పాను కదా, 7984828371. అదేంటంటే స్టోరీ, నాకు ఆ నెంబర్ ఫోన్ చేశాడు, ఫోన్ చేస్తే నేను అది లిఫ్ట్ చేయాల, నా నెంబర్ అది. వాడు ఏం చేశాడు, నాకు ఇంకో నెంబర్ ఉంది అది, మరి ఎవరు మా ఫ్రెండ్ మరి ఎవరు ఇచ్చినట్టున్నారు, 93464
93464 13672 13672 ఆ నెంబర్ చేశాడు. ఏంటి రెండిట్లో అంటే రెండు సిమ్లు ఒకే సెల్ ఉంటాయి కదా, అవును. ఇదే నెంబర్ వచ్చిందని చెప్పేసి ఎవరు తెలిసినోడు అయి ఉంటాడు, లేకపోతే ఏనని. వాడు ఏమంటాడంటే వాడు ఆరోగ్యకరంగా ఉన్నాడంట, వాళ్ళ భార్య ఏమో విడిపోయి ఉందంట, విడాకులు తీసుకుందంట. వాడు ఏమంటాడంటే ఎవరన్నా అమ్మాయి మీ పరిచయ వేదిక రావచ్చా అని అడుగుతున్నాడు. ఏంటంటే వాడంటే ఆరోగ్యంగా ఉన్నాడంట, బీపీ లేదంట, షుగర్ లేదంట. ఆ ఆడమ అది ఒక కాబోయే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కదా, ఆ అమ్మాయికి ఇన్కమ్ ఉండాలంట. ఆ అమ్మాయికి ఒక 50,000 60,000 ఇన్కమ్ రావాలంట. వస్తే అతను వచ్చి తోడు ఉంటాడంట తనకి, ఆ అమ్మాయికి. ఇంకో విషయం చెప్తున్నాడు ఏంటంటే, అంటే మరి భర్త విడిపోయి ఉన్నాడండి, లేకపోతే భర్త చనిపోయి ఉన్నాడు కదా, ఆ అమ్మాయికి ఒక ఇన్కమ్ ఉంది 60,000-70,000. అంటే భర్త లేడు కాబట్టి శృంగారపరంగా సంసార జీవితానికి ఎవరు లేరు కదా, తను ఉన్నాడంట. అంటే నీకు అర్థమైందా? అంటే శృంగారపరమైన కోరికలు కూడా తీర్చేస్తాడంట. ఇటువంటి వాళ్ళు ఎవరు నా దగ్గర రావద్దని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ సార్. ఇదేంటి ఇది, ఆడికి ఏమి ఇన్కమ్ లేదంట, వీడిని తిప్పాలంట. అటువంటి వాళ్ళు ఇందాక ఆడవాళ్ళు ఏం చెప్పాను అంటే అప్పులు ఉన్నాయి, లేదంటే నాకు ఇంత డబ్బులు నాకు 5 లక్షలు కావాలి, 6 లక్షలు, అలాంటి వాళ్ళు రావద్దు. జెంట్స్ అంటే ఆడుకోడు ఇన్కమ్ ఉండాలి, 30,000 ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ అందుకే ఇది పెట్టా. రైట్. ఎవరైతే అర్హులో వాళ్ళే రావాలి, ఎవరైతే స్వార్థం లేకుండా ఇంకనైనా ఇక జీవితం సాఫీగా సాగాలి, ఇప్పటి వరకు చూసిన కష్టాలు నష్టాలు వద్దు, ఇకనైనా బాగా ఉండాలనుకున్న వాళ్ళు వస్తే సరిపోతుంది. ఇట్లా డబ్బు ఆశించి గానీ వస్తువులు ఆశించి గానీ ఏదో స్వలాభం కోసం అయితే రావద్దని చెప్పేసి అంటున్నా. రైట్ సార్. అంటే ఒకవేళ ఇప్పుడు వచ్చినా మరి ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే సరే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు పరిచయ వేదిక అన్నారు, అక్కడ వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళేదో ఇటు సైడ్ అమ్మాయి సైడే కావచ్చు, అబ్బాయి సైడే కావచ్చు, వాళ్ళు ఏదైనా మతలబ్బు చేసి మోసం చేసేసి వివాహం అయిన తర్వాత మీరు ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సరే, లేకపోతే పరిచయ వేదిక కదా ఇది, అక్కడ వరకు స్టాప్? ఇంకా మనకి ఏంటి పరిచయం చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు, మనకు సంబంధం లేదు, మనం అసలు అది చేయలేం, మనకి ఆ డ్యూటీ కాదు అది. రైట్. మన ఓన్లీ పరిచయ వేదిక, వాళ్ళు మాట్లాడుకోండి. ఒకళ్ళ లేడీస్ ఏమంటారంటే విన్నానమాట, ఇది నేను సీక్రెట్ గా చేసుకుంటున్నాను అంటే ఇతను మరి కొద్దిగా ఎంక్వైరీ చేసుకోవాలి కదా, మా ఇంటికి రావద్దు, నన్ను పెళ్లి చేసుకో అంటుంది. మా ఇంటికి రావద్దు, మాకు ఎవరికి తెలియదు చెప్పొద్దు అండి. అలాంటి కూడా రావద్దు. ఏం ధైర్యంగా చెప్పాలి పిల్లలకి. ఇప్పుడు ఏదో ఒకటి తెలిసినప్పుడు పిల్లలకి తెలియకుండా చేసుకోవాలనుకున్నారు, చుట్టాలకు ఎవరైనా పరిచయం చేయాలి కదా, ఎవరికో కనీసం కొంతమందికి ఆ ఊరు వెళ్తా, ఆ ఊరు రావద్దు అంటుంది ఆవిడ. ఇంకా ఆమె పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇంకా మరి, అంటే అంటే ఏదో ఉంది మోసం అక్కడ. అదే ఇలాగా శుభ్రంగా ఒక అతను అంటాడు 15,000 20,000 15,000 12,000 జీతం, సెక్యూరిటీ గార్డ్ అంట అతను. చెప్పాను బాబు అలా కదమ్మా, నువ్వు సెక్యూరిటీ గార్డ్ అంటే ఎంత వస్తుంది, 15,000. 15,000లో నువ్వు అతనికి ఏంటి వెళ్ళటానికి రావడానికి 3,000 అవుతుంది, 12,000 చేతిలో పెట్టేస్తాను కదా అంటాడు. సరిపోతుంది సార్, ఎందుకంటే ఇప్పుడు 3,000 వెళ్ళడానికి రావడానికి అవుతుంది. ఈ 12,000లో ఇంటి రెంట్ ఏం కడతారు, ఏం తింటారు, అది కూడా ఆలోచించుకోవాలి. అందుకే నేను చెప్పాను, అందుకే మినిమం 30,000 పెట్టా. నువ్వు రావద్దు బాబు, చెప్పమాట నువ్వు వచ్చినా మళ్ళీ వేస్ట్, నిన్న ఎవరైనా పెళ్లి చేసుకున్నా అதாவது మళ్ళీ విడిపోతారు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలా అని చెప్పేసి అలా చెప్పాను అనమాట. ఇది కాన్సెప్ట్. తోడు కావాలి టక్మని ఒక రకరకాలు అంటే, అలాగే ఆత్మీయ నేస్తం ఒక దుర్గా భవాని గారు అంటే ఆవిడతో కూడా నేను మాట్లాడా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచి కాన్సెప్ట్. నాకు కూడా నేను తెలిసిన అందరూ కూడా చెప్పా, అందరు చెప్తుంటే చాలా బాగుందండి అని చెప్తున్నారు. అంటే ఇది ఒక విధంగా మనం సహాయం చేయాలని అనుకున్నాను తప్ప, నేను నిజంగా నాతో మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కూడా, నేను ఇంకో బిజినెస్ పెట్టాలనుకుంటే నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, నువ్వు అందరికీ తెలుసు, మేము డబ్బులు పెడతాం, నువ్వు మనం బిజినెస్ చేద్దాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నారు, రెస్టారెంట్స్ అన్నారు, ఇట్లా ఛానల్ పెడతాను అన్నారు. ఇన్ని అన్నా నేను ఇష్టపడలేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో పాటు బిజినెస్ చేయాలి. ఇదేమో నా ఇండివిజువల్, ఇది కొద్దిగా మన సర్వీస్ మోటోలాగా ఉంది. మేము ఆల్రెడీ స్కూల్ పిల్లలతో ఉన్నాము, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడేవాడిని, అందరితో టీచర్స్తో మాట్లాడేవాడిని, వీళ్ళందరితో మాట్లాడాం కాబట్టి నాకు ఒక అనుభవం ఉంది. నాకు అది మన ఫీల్డ్లో ఈ యాంకరింగ్ చేసినప్పుడు అందరూ కూడా ఏంటి, చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంటర్వ్యూ చేశారు, RRR రఘురామకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఇంకా అల్టిమేట్ అనమాట ఇది.